శనివారం జనవరి 18వ తేదీన కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో విద్యా విధానంపై మండల విద్యాధికారులతో జిల్లా కలెక్టర్ పమిళ సత్పతి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీ కార్యక్రమంలో మండల విద్యాధికారి పాఠశాలలో ఏర్పాటు చేయబోయే ప్రణాళికను ఈ విధంగా తెలియపరిచారు. డాగ్ బైట్ ఓరియంటేషన్, యాక్టింగ్ స్కిల్స్ మీద శిక్షణ, 25,000 స్కూల్ పిల్లలకి షూస్, స్నేహిత ద్వారా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మాడ్యూల్ ప్రకారం చేయాలని, బ్యాడ్జెస్ ప్రతి స్కూల్ పిల్లలందరికీ ఇవ్వాలని, నెలకి ఒకసారి స్లిప్ టెస్టులు పెట్టాలని, స్వర మాధురి ద్వారా బాలభవన్ పిల్లలకి ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నిక చేయబడిన 11 స్కూల్స్ కి పిల్లలకు కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తున్నారని తెలియపరిచారు. నెలకు ఒకసారి తెలుగు లేక ఇంగ్లీష్ సినిమా చూపించాలని, సినిమా ద్వారా వాళ్ళ జీవితంలో ఉపయోగపడిందో లేదో పిల్లలు తెలియజేయాలని పలు రకాలైన సూచన కలెక్టర్ సూచించారు. రూటీన్ అడ్మినిస్ట్రేటివ్ అంటే ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఏదో ఉంది, దాంట్లో సమ్ గ్యాప్స్ అయితే ఉన్నది. సో అందుకే ఐ థాట్ లైక్ we should just sit down and note together. మనం వాట్ ఈస్ అవర్ చెక్ లిస్ట్, ఒక చెక్ లిస్ట్ అయినా ఈరోజు తయారు చేద్దాం. సో ఒక్కొక్క స్కూల్కి వెళ్తే ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇంకొక స్కూల్కి వెళ్తే లైక్ అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వెంట్ టు దట్ స్కూల్, ఐ థింక్ స్ట్రెంత్ వాజ్ ఓన్లీ 44. తిమ్మాపూర్లో, నల్లగొండ తిమ్మాపూర్ ZPHS వెళ్ళారు. So I think 44 or 45 in the 42 strength. So 42 strength లో ఉన్న స్కూల్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్లీ టు బి ఆనెస్ట్ లోపల వెళ్ళడానికి కూడా నాకు మోటివేషన్ రాలేదు, ఎందుకంటే ఇంత తక్కువ స్టూడెంట్స్ లో ఏం చూడాలని. బట్ లోపల పోయి చూస్తే ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ద అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఆఫ్ HM కానీ అక్కడ MU ఉండొచ్చు, టీచర్స్ ఉండొచ్చు, అది కనపడింది. ఐ వాజ్ హ్యాపీ. అంటే 42 members అయినప్పటికీ అటెండెన్స్ వాజ్ గుడ్ అండ్ అంటే వాట్ ఎవర్ థింగ్స్ దట్ వీ ఆర్ ప్లానింగ్ at the district administration level were being implemented. So I thought like we should standardize. It is high time అయిపోయింది, we should standardize. And గతంలో మనకి ఓన్లీ ఐ థింక్ 2-3 MEOs ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ప్రతి మండల్కి ఒక MEO ఉన్నారు కాబట్టి definitely there should be competition in how MEOs are performing, and definitely carrot and stick policy. ఎవరైనా మంచి చేస్తలేదు డెఫినెట్లీ ఇన్సెంటివ్ అండ్ డిస్ఇన్సెంటివ్ అయితే ఉండాల్సింది. సో అది దృష్టిలో పెట్టేసి సో సేమ్ అప్లైస్ టు యువర్ KGBVs ఆల్సో. అండ్ మోడల్ స్కూల్స్ కూడా MEOs చూస్తున్నారు కదా మన MEOs. ఇంకా కొంచెం అవకాశం ఉంది, బికాస్ కొంత వాటికి అది మోడల్ స్కూల్స్ అంతా రెసిడెన్షియల్ లేదు, పిల్లలు వెళ్ళిపోతున్నారు వాపస్. అయినప్పటికీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్. KGBV అయితే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ టు డూ వెల్. సో విత్ దిస్ ఐ థాట్ వీ షుడ్ సో అశోక్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్ బయోసైన్స్ అండ్ బిజినెస్ సైన్స్ టీచర్స్ ఒకటి జన్యా సైన్స్ ల్యాబ్ వాళ్ళు వన్ డే ఓరియంటేషన్ ఇచ్చారు. అండ్ ది సపరేట్ సమ్ కిడ్స్ 100 schools సెలెక్టెడ్ స్కూల్స్ కి కిడ్స్ ఇచ్చారు మేడం. అది స్కూల్స్ లో దే ఆర్ యూజింగ్ ఫర్ సీడ్స్ అవన్నీ కిచెన్ గార్డెన్ కి హెల్ప్ చేస్తున్నారు. అంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ రెండు కంబైన్ చేసి ఇంటిగ్రేట్ చేసి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కోసం యూజ్ చేస్తున్నాం. జన్యా సైన్స్ ల్యాబ్ వాళ్ళది తర్వాత నడుస్తుంది. ఒక సైకిల్ అయితే స్నేహిత, అది కూడా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. అంటే ఒకటి ఒలింపియాడ్ కోచింగ్ నడుస్తుంది మేడం. అది మనం ఒక్కొక్క స్కూల్ నుంచి HM కానీ టీచర్ కానీ ఇవ్వడం జరిగింది. ఇంటర్న్ వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రతి స్టూడెంట్కి ఓరియంటేషన్